వాక్యం చెప్పు, అందులో జ్ఞానం అనే పదం ఉండాలి. సార్ మా ఊరి చివర జ్ఞానం అనే బట్టల షాప్ ఉంది సార్. అరే అది కాదురా, అసలు నీకు తెలుగు భాష మీద గౌరవం ఉందా? మాతృభాష అంటే ఏంటో చెప్పు. మా అమ్మ మాట్లాడే భాష మాతృభాష సార్. మా నాన్న మాట్లాడేది మౌన భాష సార్. మీ నాన్నకి మధ్యలోకి ఎందుకు లాగుతున్నావా? సరే నువ్వు కూర్చో. పిల్లలు, ఇప్పుడు మనం ఒక జాతీయం గురించి మాట్లాడుకుందాం. నాంచరం స్టాండప్. కళ్ళు కాయలు కాయడం అంటే అర్థం ఏమిటి? అంటే ఈ రోజున మీరు క్లాసులోకి రాకపోతారా అని మేము గేట్ దగ్గర ఎదురు చూడమే సార్. నీ తెలివి తెల్లవాడినట్టే ఉందిలే, కూర్చో. పిల్లలు, ఇప్పుడు మనం తెలుగు వ్యాకరణం నేర్చుకుందాం. అయ్యో గురుగారు, మళ్ళీ వ్యాకరణం చాలా కఠినం. వ్యాకరణం లేకుంటే వాక్యం ఎలా సరిగ్గా ఉంటుంది? వాక్యం ఉంటే సరిపోదా? మా అట్లు వస్తే చాలు. రాము బడికి వెళ్ళాడు. కర్త ఎవరు? బడే గురువారు. ఎందుకంటే నేను బడికి వెళ్తాను, కానీ నన్ను బడి పిలవదుగా. ఇంకా నేను బడికి వెళ్ళకపోతే బడే బాధపడుతుంది. ఒరే కర్త రామురా. కర్త అంటే పని చేసేవాడు. అయితే అమ్మే కర్త గురువు గారు. ఇంట్లోని పనులు అమ్మే చేస్తుంది. శుభోదయం సార్. శుభోదయం గురువు గారు. మీ ఆగమనం మాకు ఎంతో సంతోషం. గురువు గారు, మీ తెలుగు క్లాస్ నేను తీసుకుంటాను. అయ్యో, వాటితో వ్యాకరణమే రాలేదు గురుగారు. ఏం చేయమంటారు? మ్యాథ్స్ అంటే కూడా భయపడతాను సార్, కానీ మ్యాథ్స్ లేకపోతే జీవితంలో కనిపించి మార్కుల్లో కనిపించి అవుతుందని తెలియడం లేదు వీళ్ళకి. మ్యాథ్స్ లేకపోతే షాప్లో పిల్లలు కడతారా? సార్ నేను కట్టాను, మా నాన్నే కడతాడు బిల్లు. అరే, రెండు ప్రెసెంట్ ఎంత? పరిస్థితిని బట్టి మారుతుంది. పరీక్షలలో అయితే 4, మార్కెట్లో అయితే 5 సార్. 2 + 2 22 కదా సార్. 2 పక్కన పక్కన పెడితే 2 అవుతుంది కదా. ఇలా ఉన్నారేంట్రా? ఇప్పుడు వీళ్ళ తెలివి చూసాం సార్. గీతా డాష్ చాక్లెట్ ఇచ్చాను, అక్కడ ఒక విభక్తి వాడాలి. చెప్పండి. చాక్లెట్ గిఫ్ట్ గా ఇచ్చాం కాబట్టి గిఫ్ట్ విభక్తి సార్. గీతకు చాక్లెట్ ఇచ్చాను, చతుర్థి విభక్తి సార్. కూరకుంకాయ ఏదైనా ఒక వస్తువు బయటకి ఇచ్చినప్పుడు చతుర్థి విభక్తి సార్. చూసారా మాస్టర్, ఇది తెలుగు, అందుకే వ్యాకరణం నేర్పాలి. మరొక క్లాస్ మీకు ఇస్తాను, కనుక మీరు క్లాస్ తీసుకోకుండా వెళ్తాను అంటే మేము ఆగమనం. సార్ మా సార్ వచ్చేటప్పుడు ఆగమనం సంతోషం అన్నారు, వెళ్ళేటప్పుడు ఆగమనం అంటున్నారు. ఏమిటిది? అవును, ఆగమనం అంటే రావడం సంతోషం, వెళ్ళేటప్పుడు ఆగమనం అంటే ఆగువనము. తెలుగు ఎంత అందంగా ఉంది సార్. వగవా వగవా వగవా. అందుకే తెలుగు తీయనిది, మన నుండి తెలుగు తీయనిది. ఇప్పుడు వీళ్ళు లెక్కల్లో చుక్కలు చూస్తారు చూడండి. చెప్పండి స్టాండప్. 10 చాక్లెట్లను 2 పంచితే ఎన్ని వస్తాయి? దానికి పంచుతాయి చాక్లెట్లు వస్తాయి సార్. కానీ నేను సీనియర్ కాబట్టి నాకు కావాలి. ఆ బొండ బాబు, ఇప్పుడు చెప్పండి, ఇందులో సగం ఎంత? అదేంట్రా? అడ్డంగా సంచేసే 0, నిలువుగా సంచేసే 3 సార్. కాదు సార్, నా అలాగూ. ఇది వీరి తికమక లెక్కలు. మ్యాథ్స్ లో 0 1 విలువ ఎంత? ఏమీ లేదు సార్. మీరు మార్క్స్ లాగా 0 పక్కన 0 పెడితే, కానీ దాని ముందు ఒకటి ఉంటే 10, 100, 1000 అవుతుంది కదా. అవును సార్. అలాగే మంచి స్నేహితులు, మంచి అలవాట్లు మీతో ఉంటే మీ విలువ పెరుగుతుంది. హార్డ్ వర్క్ ఇంటూ ప్రాక్టీస్ ఈక్వల్స్ టు 100% సక్సెస్. మోరల్ మాస్టర్ సార్, ఒక మ్యాజిక్ లా. అందుకే భాషకు వ్యాకరణం ఆధారం. జీవితానికి లెక్కలే ఆధారం.